హాయ్ ఫ్రెండ్స్. జెట్లీ గ్లిమ్స్ ఇప్పుడే చూడడం జరిగింది. సత్య గారు ఆ, తన గ్లిమ్స్ 1 మినిట్ ఉంటుంది. గ్లిమ్స్ లో మటుకి కామెడీ కానీ యాక్షన్ కానీ అంతా బాగుంది. కామెడీ అయితే చెప్పనే అవసరం లేదు. ఫుల్ గా నింపేశారు కామెడీతో. సత్య గారు వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఎక్సలెంట్ ఫీలింగ్ కలుగుతుంది. నాకు తెలిసి 1 మినిట్ లోనే ఇంత కామెడీ చేశారండి సత్య గారు. నాకు ఈ ట్రైలర్ లో ఇంకెంత కామెడీ ఉంటుందో సినిమాలో ఇంక చెప్పనే అవసరం లేదు. ఫుల్ ఆఫ్ ఫన్ తో నింపేస్తారు. అదైతే అర్థం అవుతుంది. యాక్షన్ కూడా ఉంటుంది. గ్లిమ్స్ లో అర్థం అవుతుంది, యాక్షన్ కూడా ఉంటుంది. ఆ, కొంచెం చాలా వరకు మూవీ మాక్సిమం ఫ్లైట్ లోనే నడుస్తుంది అనుకుంటా. బ్యాక్ డ్రాప్ లో నడిచేట్టు కనబడుతుంది. ఖచ్చితంగా సత్య గారి కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే సత్య గారు దీంట్లో హీరోగా చేస్తున్నారు. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఆ, నలుగురికి సజెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. చేస్తే మటుకి అది నలుగురికి వెళ్తుంది, రీచ్ అవుతుంది. నా రివ్యూ అందరికి పనికి వస్తుంది. అయితే ఫ్లైట్ ఫ్లైట్ లో జరుగుతుంది. చాలా వరకు సీక్వెన్స్ ఫ్లైట్ లోనే జరుగుతుందని మాత్రం అర్థం అవుతుంది. వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. అందరిది అన్న శైలిలో అందరూ కూడా బాగానే చేశారు. వీళ్ళిద్దరికి మాత్రం డైలాగ్స్ అనేవి ఉన్నాయి, మిగతా వాళ్ళకి అంతగా లేవు. గ్లిమ్స్ లో అయితే పర్లేదు, బాగానే ఉంది. కామెడీ అయితే ఎక్సలెంట్. అయితే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే గ్లిమ్స్ ఎంత బాగుందంటే మూవీ ఇంకా బాగుంటది కంపల్సరీ. నాకు తెలిసినంత వరకు 1 మినిట్ ఇలా చూపించాడంటే మరి ఇంకా అది 2 అవర్స్ 2.5 అవర్స్ ఉండొచ్చు. దాన్ని ఇంకా ఏ మ్యాచ్ టాప్ మ్యాచ్ లో చూపించాడు. అదైతే క్లారిటీ అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.